హలో కాగా అందరికీ నమస్తే. ఇయ్యాల కథ ఏందనుకుంటురా? ఇయ్యాల వచ్చేసి డే 1 అన్నమాట. చిన్నయి పెద్దయి కాడికి అయితే అందరైతే వచ్చేసిర్రు. ఫుల్ అంటే ఫుల్ వర్క్ ఉన్నది. వాళ్ళు పని మీద వాళ్ళే ఉన్నారు. మనోళ్ళు అయితే ఘోరంగా అంటే ఘోరంగా కష్టపడి పని చేస్తారు. రేపైతే పాలపూరక, ఎల్లుండి కొలుపు. ఇక మనోళ్ళు అయితే ఈ స్టాండ్ అయితే జెండాను పెట్టనీకైతే వెల్డింగ్ అయితే కొట్టించిర్రు. మా డాడీ అయితే దానికైతే పెయింట్ ఎత్తుండు. పొద్దున్న నుంచి కష్టపడ్డది ఒక లెక్క అయితే ఇప్పుడు ఒక లెక్క మామ. ఎందుకు అనుకుంటురా? టమ్మానికి ఫ్లెక్సీ కట్టాలి. ఇక మనోళ్ళు అయితే కట్టిన ఫలితం అయితే ఇది. మీ అందరం అయితే గ్రూప్ ఫోటో అయితే దిగినాం. ఇక ఫ్లెక్సీలు అన్న అయితే కట్టేసినాం కాబయ్య. అవన్నీ అయితే ట్రాక్టర్లు ఎక్కించుకొని ఒక్కొక్క ప్లేస్ కాడ ఒక్కొక్క ఫ్లెక్సీ కట్టుకుంటూ వస్తాం. ఇక ఆల్మోస్ట్ చింతల కాడికి అయితే వచ్చేసినాం. చింతల కాడ అయితే గ్రూప్ ఫోటో అయితే కట్టినాం. ఇక ఆ నుంచి చిన్నయ్య పెద్దయ్య కాడికి అయితే వచ్చేసినాం. చిన్నయ్య పెద్దయ్య కాడ సుధా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక మనోళ్ళు అయితే ఎటోళ్ళు అటే ఒరిగిరు. పొద్దుగాల అయితే 4కి అయితే లేచినాం. ఇక ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చే వరకే మనోళ్ళు అందరూ అయితే బండ్లు అయితే రెడీగా పెట్టిరు. ఇక బండ్లలో అయితే పాలపొరక దేనికైతే వేనాం. ఇక అనుంచలు అయితే రిటర్న్ అయితే అయిపోయినాం భయ్య. ఇక హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే కొంచెం పాలపొరక వేసి అనుంచలు అయితే డీజే పెట్టుకొని చిన్న పెద్ద కాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడికి అయితే వచ్చేసినాం భయ్య. ఇక అచ్చుడితోటే అందరికైతే జెండాలు ఇచ్చి కండువలు అయితే కప్పిర్రు. ఇక తర్వాత అయితే చిన్న పెద్ద మీద అయితే రేకులు అయితే వేయలే, కొంచెం అయితే లేట్ అయింది. ఇక అందుకనే మనోళ్ళు అయితే మీద డెకరేషన్ టెంట్లు అయితే కడుతుర్రు. డే 2 కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.